ఓం శ్రీ గురుభ్యో నమః. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరః స్వధామ్నా అన్యంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. వందారు లోకవర సందాయిని విమల కుందావదాతరధనా బృందార బృందమణి బృందార విందమకరందాభిషిక్త చరణ మంద నీలాకలిత మందార దామభిరమందాభిరామమకుట మందాకినీ జవన భిందాన వాచ్యం అరవిందాసనా దిశతు మే అరవిందాననా దిశతు మే అరవిందాసనా దిశతు మే. ఎవని జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవడో మూల కారణం ఎవడు అనాది మధ్యలయుడెవడు సర్వము తనయైన వాడెవడు వాని ఆత్మభవున్ ఈశ్వరున్ ఏ శరణం భువెడతన్ ఆత్మభవునీశ్వరునే శరణం భువెడతన్. పోతన గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మొదులుగార భాగవతమున్ రచించుచు మొదులుగార భాగవతమున్ రచించుచు పంచదారలో నదితివేమో గంటము పంచదారలో నదితివేమో గంటము మహాకవి శేఖర మధ్య మధ్య అట్లద్దక మధ్య మధ్య అట్లద్దక వట్టి గంటము నట్టిటు గీచిన తాటి ఆకులో పద్యములందు ఈ మధుర భావముల్ ఎచ్చట నుండి వచ్చురా. అటువంటి పోతన గారిని ఈనాడు స్మరించుకోవడం మనందరికీ అదృష్టం. ఇక్కడ ప్రవాసాంధ్ర సమాఖ్యలో సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఇక్కడ అధ్యక్ష స్థానంలో ఉన్నవారికి, మిగతా కార్యకర్తలకు, దీనికి సూత్రధారి అయినటువంటి మోహన్ రావు గారికి, ఇక్కడ అందరినీ ఒక సమావేశపరిచి కూర్చోబెట్టినటువంటి వీళ్ళందరకు ధన్యవాదాలు చెప్పుకుంటూ అమ్మకు నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆమెను లాస్ట్లో పెట్టాను, అందుకంటే ఆవిడ నమస్కారాలతో ముగిద్దాం. సరే, ఏమిటండి ఈ ఘట్టం? పోతనగా అంటే ఎన్నో ప్రహ్లాద చరిత్ర, వామన చరిత్ర, కుచలోపాఖ్యానం, ఇంకా మీరు చెప్పడానికి లేవు, అన్నీ ఎన్నో ఉన్నాయి. ఈనాడు సత్యభామ నరకాసురుణ్ణి వధించే ఘట్టాన్ని మనం తీసుకుంటాం. ఇలా అద్భుతమైన పద్యాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి మనవి ఏంటంటే ఇక్కడ చాలా ఆధ్యాత్మికవేత్తలు, లోతైనటువంటి వేదాంతం తెలిసిన వాళ్ళు ఉంటారు. వినిపిస్తుందా వెనక వాళ్ళందరికీ? ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఓకే, సో చాలా మంది ఉంటారు, వేదాంతంలో బాగా పండిపోయిన వాళ్ళు ఉంటారు. మనం ఈరోజు చేయబోయే ప్రక్రియ ఏదో శర్మ అనే ఒక వ్యక్తి చెప్తున్నాడని కాకుండా పోతన గారే వచ్చి మాట్లాడుతున్నారని అనుకోండి, అప్పుడు ఎంత భక్తిగా మనం వింటామో అలాగే విందాం. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి పంచదార లాంటి అందమైనటువంటి పద్యాలలో ఉన్నటువంటి డైరెక్ట్ అర్థాన్ని మనం చూస్తాం. లోపల ఉన్నటువంటి లక్ష్యార్థాన్ని కానీ, తాత్పర్యార్థాన్ని కానీ, ఆధ్యాత్మిక తత్వాన్ని కానీ విశ్లేషించుకునే తరుణము కాదు, అటువంటి సభ కూడా ఇది కాదు. కాబట్టి వీఆర్ రిస్ట్రిక్టింగ్ ourselves to the direct, beautiful, nectarine messages of this particular poetry, which is eternal, and every one of us will enjoy forever. Any number of times you read Bhagavata, there is no trishna. Truptirhina asti shrunvato mem amrutam. భగవద్గీతలు ఎంత విన్నా ఈ అమృతానికి అమ్మ కృష్ణ కర్ణామృతం గురించి మాట్లాడారు. పక్కనే పద్యం ఒకటి చదువుకొని కృష్ణ కర్ణామృతంలో పోతన గారి దగ్గరికి వెళదాం. ఎందుకు చదువుకోవడం? అది
శ్రీకృష్ణ కర్ణామృతం అనేది బిల్వమంగళుల వారు రాసినటువంటి కర్ణామృతం అయితే, పోతన వారి దశమ స్కందం దేనిలోంచి అయితే నరకాసురవత తీసుకున్నామో ఉత్తర భాగంలోంచి, దానిని శ్రీకృష్ణ లీలామృతం, శ్రీకృష్ణ లీలా తరంగిణి అని నారాయణ తీర్థుల వారు ఇంకొక పుస్తకం రాశారు. వీరు ముగ్గురు కూడా కారణ జన్ములు, కృష్ణ భక్తితో ధరించి ఆధ్యాత్మికతను పొంది ఆ పరమాత్మలో ఐక్యం చెందినటువంటి మహానుభావులు. అంచేత ఒక్కసారి బిల్వమంగళుల వారి శ్లోకాన్ని చూద్దాం. లోకానున్మదయన్ శ్రుతీన్ముకురయన్ క్షోణీరుహాన్ హర్షయన్ శైలాన్ విద్రవయన్ మృగాన్ వివశయన్ గోబృందమానందయన్ గోపా సంభ్రమయన్ మునీన్ముకుడయన్ సప్తస్వరాన్ నృభయన్ ఓంకారార్థముదీరయన్ విజయతే వంశీనినాద శిశో. శ్రీకృష్ణుల వారి వేణుగానము అంత తన్మయత్వానికి, లోకాను ఉన్మదయన్, లోకములన్నీ మత్తెక్కిపోయాయి, ఇంటాక్సికేటెడ్. శృతీన్ ముకురయన్, శృతులన్నీ కూడా దర్పణం పడుతున్నాయి వేణుగానం. క్షోణీరుహాన్ హర్షయన్, అంటే భూరుహములు, చెట్లన్నీ కూడా చాలా ఆనందంతో పులకించి కొమ్మలు, చిగుర్లు, ఆకులు, పళ్ళు, పువ్వులు అన్నీ ఇస్తుంది. మృగాన్ వివసయన్, మృగములు, ఆవులు మొదలు లేళ్ళు అవన్నీ కూడా వివశమైపోతున్నాయి. మృగాన్ వివసయన్ గోబృందము, గోబృందమానందయన్ గోపా సంభ్రమయన్. ఏమిటి మన కృష్ణుడే ఇలా వాయించిస్తున్నాడు అని వాళ్ళు ఆశ్చర్యంలో ఉండిపోయారు. మునీన్ముకుళయన్, ఒకసారి ముకులించండి. మునీన్ముకుళయన్ సప్తస్వరాన్ జృంభయన్, సప్తస్వరములైన సంగీతం అంతా అక్కడే జృంభయన్ పొరలు. ఇంకా ఏమిటి? ఓంకారార్థముదీరయన్, అది పరబ్రహ్మని అపరబ్రహ్మని రెండింటినీ పొందించేటటువంటి ఓంకారం. ఓంకారార్థాన్ని ఉదీరయన్ చక్కగా ప్రకటించేసి వంశీనినాద శిశో, ఆ శిశువు యొక్క వంశీ నినాదము ఎంత అద్భుతంగా ఉన్నది అన్నారాయణ. పోతన గారు ఏమంటున్నారో నరకాసుర వధలో దానికి వద్దాం. సత్యభామ యుద్ధంకి రావద్దమ్మా, నేను వెళ్ళి నరకాసురుని సంహరించి వస్తానంటే, నేను వస్తానండి అని బయలుదేరి. మరి చాలా చిన్నపిల్ల, 20 ఏళ్ల వయసు పాపం. కృష్ణస్వామి వద్దని లేకపోయారు. నరకాసురుడు అంటే రాక్షసుడు, ఆ రాక్షసులతో యుద్ధం అది నీకు వీలు పడదు, నువ్వు రావద్దు అని కొంచెం మందలింపుగా చెప్పాడు. ఆయన వినలే. ఇప్పుడు చూడండి, మీలో చాలా మంది భర్త వద్దన్నా సరే వెనకాల వెళ్తానంటు. అలాగా ఆవిడ కూడా అన్నది వస్తానని. వచ్చింది, యుద్ధం దగ్గర చూసేసరికెల్లా అక్కడ గెటప్ వేరు, ఇక్కడ గెటప్ వేరు, అక్కడ ఉండాల్సిన పొజిషన్స్ వేరు, రెడీనెస్ వేరుగా ఉంటుంది కదా. దానినే పోతన గారు ఎత్తుకుంటున్నారు మొదటి పద్యం. వేడిన్ చొల్లెము పెట్టి సంఘటిత నీవీ బంధయై భూషణ శ్రేణిందల్చి ముఖెందు మండల మరీచి జ్వలముల్ పర్వగా వాణిన్ పయద చక్కగా తురిమి శుంభద్వీర సంరంభయై ఏడిలోచన లేచి నిల్చే తన ప్రాణేశాగ్రభాగంబునన్. ఇద్దరు రథం మీద కూర్చున్నారు. ఆ ప్రాణేశుడు ఆ పక్క కూర్చున్నాడు, ఎడంపక్క ఈమెగారు ఉన్నారు. అగ్రభాగంలో ఆయన ముందు కన్నా ఆయనకన్నా 2 స్టెప్స్ ముందుకొచ్చి నేనే యుద్ధం చేస్తాను. అగ్రభాగంబునని ఏడీలోచన లేచి నిల్చే. ఏడీలోచన అంటే లేడీ కన్నులు. లేడీ పిల్లల కన్నులు ఎలా ఉంటాయి? అటు బెదురు చూపులు ఉంటాయి. అలా బెదురు చూపులు చూస్తూ అటు లేచిందట. ఎలా ఉందిటప్పుడు? వేడిని చొల్లెము పెట్టి, జడని ముడి చుట్టింది. పొడుగ్గా ఉంటే అడ్డుగా వస్తుంది బాణాలకి వాటికి.
సంఘటిత నీవీ బంధయై, గట్టిగా నడుంకట్టు బిగించింది. భూషణ శ్రేణిందాల్చి, మళ్ళీ ఈ డెకరేషన్ ఏమిటో చెదిరిపోకూడదు, కరెక్ట్గా ఉన్నాయో లేదో అన్ని చూసుకుంటుంది. ఎందుకంటే చూడండి, ఎక్కడికి వెళ్ళినా సరే మనం అవతలతో మాట్లాడుతున్నాం, సరే సరిగా ఉంది లేదా, ఈ బయట సరిగా ఉంది లేదా, నేను పెట్టుకున్న వంకగా ఉందా, ఇది చూస్తుంటాం కదా. భూషణ శ్రేణిందాల్చి ముఖ ఇందు మండల మరీచి జ్వలముల్ పర్వగా, ముఖం అనేటువంటి చంద్రకాంతి అనే కిరణాలు మరీచి జ్వాలములు రూప్స్ పర్వగా, పాణిన్ పయ్యద చక్కగా తురిమి, చేతితో బయటను చక్కగా సర్దుకుంది. సర్దుకుని తీసి కార్యోన్ముఖురాలే ముడిగట్టింది. చూడండి, మీరు ఏదైనా కొంచెం బలమైన పని చేయాలంటే ఏం చేస్తారు, నడుము కట్టిలా తిప్పి పని బయట అక్కడ పడకుండా లోపల పెట్టు. అదే ఆయన చెప్పు. పాణిన్ పయ్యద చక్కగా తురిమి, శుంభత్ ప్రకాశంతో వీరస్తంభయ్యై, ఏణీలోచన లేచి నిల్చే తన ప్రాణేశాగ్ర భాగంబునన్. అప్పుడు ఆయన అంటున్నారు, లేమా ఓ అమ్మాయి, ధనుజుల గెలువగలేమా. శాఖానుప్రాసం అంటారు. ఆ లేమా అనే పదం రిపీట్ అవడం మంచి శబ్దాలంకారం. లేమా ధనుజుల గెలువగలేమా, నేను గెలవలేనా, నువ్వెందుకు మధ్యలో వచ్చేసావు అడ్డంగా, ఏదో వచ్చావు యుద్ధాన్ని పక్క కూర్చొని చూడొచ్చుగా, నువ్వెందుకు నిలబడిపోతున్నావు, నీవేళ కడగి లేచితివి, నువ్వెందుకు పూనుకుని ముందుకు వచ్చేసావు, నాకన్నా ముందు నిలబడ్డావు నువ్వు, ఇటురా, కమ్ హియర్, సిట్ హియర్, ఐ విల్ డూ ద రెస్ట్ అండ్ యూ వాచ్. ఇటురా లేమాను, లేమాను, మళ్ళీ గోలేమా, ఇటురా లేమాను మానవే నిన్. ఒకవేళ నీకు ఆపడానికి ఇష్టం లేకపోతే, మా విల్లందుకొని లేమా విల్లందుకొనుము, లేమా విల్లందుకొనుము అంటూ ఇలా ఎడం చేత్తో వీళ్ళావిడికి అందించాడు. లీలం గేలన్ లేమా ధనుజుల గెలువగలేమా, నీ వేల కడగి రేట్ లేచితివిటురా లే మాను మానవే నిన్, లేమా విల్లందుకొనుము లీలన్ కేలన్ అన్నాడు ఆయన. సరే, బానే ఉంది. హరినాక్షికి హరి ఇచ్చెను సురనికరోల్లాసమును, శూర కఠోర సుర సైన్యత్రాసనమును, పరగర్వ నిరాసనమును మణసనమున్. అటువంటి విల్లు ఆయన ఇచ్చాడు. ఇస్తే ఆ విల్లు ఇలా పట్టుకుందో లేదో, అది మామూలు విల్లు కాదు, దాని పేరు శార్గ్యము అంటారు. శ్రీకృష్ణుని విల్లు పేరు శార్గ్యము. ఆ శార్గ్యం అనేది దేవతల చేత శ్రీకృష్ణునికి ఇవ్వబడినటువంటిది, దివ్యమైనటువంటి ఒక ధనుసు. ఆ ధనుసు పట్టుకుంటే ఏమైందో చెప్తున్నారు పోతన గారు. ఆ విల్లంది, పెద్ద ఆవుడు రాశారు మొదట. ఆ విల్లంది, ఏదో మామూలు బాణాసనం కాదు, ఆ విల్లంది బలంబునంది, తదగణ్యానంత తేజో విశేషావిర్భూత మహాప్రతాపమున వీరాలోక దుర్లోకయై. పెద్ద సమాసం ఉంటుంది. తత్ అగణ్య అనంత, తదగణ్యానంత తేజ విశేష ఆవిర్భూత మహాప్రతాప వీర ఆలోక దుర్లోకయై. తదగణ్యానంత తేజో విశేషావిర్భూత మహాప్రతాపమున వీరాలోక దుర్లోకయై. అంటే మరి విల్లు ఎప్పుడు మిగించి ఉంచారు, విడిగా ఉంటుంది, మింటి నారి, అవసరం వచ్చినప్పుడు దాన్ని లోడ్ చేస్తారు. ఇక్కడ లోడింగ్ ద గన్ అంటే కదా, అలా అనమాట. వేగన్ సగుణంబు చేసె ధనువున్, గుణమును అంటే నింటి నారిని కట్టింది, గుణము అంటే వింటి నారి. వేగన్ సగుణంబు చేసె ధనువున్, ఇక్కడ తాడు కట్టింది ఎందుకు, దైత్యంగన గ్రీవా సంఘము నిర్గుణంబుగా. దైత్యంగనలు రాక్షస స్త్రీలు, వాళ్ళ యొక్క మెడల్లో తాడు తెంపడానికి. అంటే ఆ దైత్యులను సంహరిస్తే వాళ్ళు మరి మెడల్లో వాళ్ళకి తాళ్ళు ఉండవు కదా, ఇక్కడ తాడు కట్టింది, ఇక్కడ తాడు తెంపడానికి. సూపర్ పద్యం. కళ్ళు మూసుకుందేనండి అందరూ కూడా, నేను కూడా కళ్ళు మూసుకుంది.
ఆ విల్లంది బలంబునొంది తదగణ్యానంత తేజో విశేషావిర్భూత మహాప్రతాపమున వీరాలోక దుర్లోకయై తావేగం సగుణంబు చేసదనున్ తన్వంగి. ఆ మాట మర్చిపోయింది అక్కడ. తన్వంగి అంటే సన్నపటి శరీరం కలిగినట్టు, నోటగా లేదు పాపం, చాలా నాజుకుగా. దైత్యాంగనగ్రీవా సంఘము నిర్గుణంబుగా రణక్రీడా మహోత్కంఠతో. యుద్ధము అనేటట్టు ఒక ఆటగా ఆడిద్దాం అని అంటూ రణక్రీడా మహా ఉత్కంఠతో. చూడండి, ఇక్కడి నుంచి ఆయన మన ఒక లోకంలోకి తీసుకుపోతారు, వేరే లోకం. సౌవర్ణ కంకణ ఝణ ఝణ నినదంబు సింజినీరవముతో చెలిమిసేయ. బంగారపు కంకణాలు పెట్టు, ఈ కంకణాలు గణగణ అంటున్నాయి ఇవిడివే, ఇవన్నీ కడుతూ చేస్తూ ఉంటుంటాయి. అవి అక్కడ వింటి నారి కడుతున్నటువంటి సౌండ్ ఉంది, ఆ లాగిన సౌండ్కి ఇది ఫ్రెండ్షిప్ చేస్తుంది. సౌవర్ణ కంకణ ఝణ ఝణ నినదంబు సింజినీ రవముతో చెలివిసేయ. తాటంకమణిగణ ధగ ధగ ధీత్తులు గండమండల రుచిని కప్పికొనగా. అసలే ఆవిడ చెక్కిళ్ళు మెరిసిపోతున్నాయి. ఇక్కడ రెండు మరి వజ్రాలు మరి ఏమిటో మీరు పెట్టుకుంటారు, ఆవిడ పెట్టుకుంది బాగా మెరిసిపోతుంది. నాకు వీటి పేరు రావు. సో ఈ మెరుపు ఏది ఎక్కువ అన్నట్టుగా ఉన్నాయి. తాటంకమణిగణ సగధగ దీప్తులు గండమండల రుచిని కప్పికొనగా ధవళతరాపంగ ధళధళ రోజులు. ధవళతరం వెరీ వైట్ ఐస్, కొట్టు నుంచి డాట్ చూస్తాం సైడ్ నుంచి. అపాంగ రోచులు కాంతులు, అపాంగం అంటే కడకలు. అపంగ రోచులు బాణజాల ప్రభా పటలి నడప. బాణాలు వెళ్లే మార్గంలో ఈ చూపులు వెళుతుంది. శరపాత ఘుమఘుమ శబ్దంబు పరిపంధి సైనిక కలకల స్వనము నుడుప. ఆ బాణాలు పడుతూ ఉంటే అక్కడ ఘమ 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 బాణాల శబ్దం వస్తుంది. ఈ శబ్దమట అక్కడ వాళ్ళు ఏదో కోలాహలాలు చేస్తున్నారు, యుద్ధంలో అల్లాడిపోతున్నారు. ఆ సౌండ్స్ అన్ని అణిగిపోయాయి, అంత ఎక్కువగా ఈ సౌండ్ ఉందండి. శరపాత ఘమ ఘమ శబ్దంబు పరిపంధి సైనిక కలకల స్వనము నుడుప. ఇక్కడ ఉందండి అసలు. వీర శృంగార భయ రౌద్ర విస్మయములు కలిసి భామిని అయ్యేను కాక. ఈ 5 కలిసిపోయి ఒకే స్త్రీ అయిందా? అమ్మవారైందా? భూదేవి కదా మరి, సత్యభామ. ఆ భూదేవి అంటే భూమాత. ఆ భూమాత అంతలా ఉందట. వీర శృంగార భయరౌద్ర విస్మయములు కలిసి భామిని అయ్యేను కాక ఎనగా. ఇంకా చూడండి వీడియోగ్రాఫ్. ఈషవు తొడుగుట, బాణాన్ని పెట్టడం. దివుచుట, లాగడం. ఏయుట, వదలడం. బాణాన్ని బాణాసనం మీద కూర్చోబెట్టడం, దాన్ని బాగా లాగడం, లాగిన దాన్ని వదలడం. ఇవి 3 తెలుస్తాయి కదా. ఎవరైనా బాణం వేస్తున్నాడు, బాణం పెట్టారు, బాణం లాగారు, బాణం. ఎరుగరాకుండా తెలియలేదు, ఎప్పుడు పెడతా ఎప్పుడు లాగుతా ఎప్పుడు, అంత ఇన్స్టంటేనియస్గా ఫాస్ట్గా ఉన్నది. ఎరుగరాకుండా ననిసేసే నిందువదన అని అంటే యుద్ధాన్ని చేస్తున్నప్పుడు బాణం ఎప్పుడు పెడుతోందో, ఎప్పుడు లాగుతుందో, ఎప్పుడు కొడుతోందో ఏమి తెలియట్లేదు మహాత్మా. అంత అంతంగా ఉంది ఆయన తాలూకా ఇవి అంటూ అద్భుతంగా చెప్పారు. సార్ మళ్ళీ కళ్ళు మూసుకుని సౌవర్ణ కంకణ ఝణ ఝణ నినదంబు సిజినీరముతో చెలివిసేయ. తాటంకమణిగణ ధగ ధగ ధీప్తులు గండమండల రుచిని కప్పికొనగా ధవళతరాపాంగ ధళధళ రోజులు బాణజాల ప్రభా పటలి నడప. శరపాత ఘుమ ఘమ శబ్దంబు పరిపంధి సైనిక కలకల స్వనము నుడుప. వీర శృంగార భయ రౌద్ర విస్మయములు కలిసి భామిని అయ్యేను కాక ఎనగా
ఈశవు తొడుగుట దియుచుట ఏయుటెల్ల ఎరుగరాకుండనని చేసే ఇందువదనా. పోయేట్ అంటే ఏదో అక్షరాలు పెట్టేసి అక్కడేమో ఛందస్సు కిట్టించేసేసి ఓ పద్యాన్ని ఉత్పలమాలో చేసాం సంపకమాలో రాయడం కాదండి. అందులో జీవించాలి. ఆ జీవించడం అంటే దీన్నే అంటారు. ఆయనే సత్యభామ అయిపోయారు అక్కడ. పోతన గారు సత్యభామ అయిపోయి ఎలా ఉన్నారు అనేది ఆయన చూస్తారు. మరి ఈయన గారు చూస్తున్నారు పక్క నుంచి, ఏమిటి ఇలా యుద్ధం చేసేస్తుంది. ఇప్పుడు ఏదో చిన్నప్పుడు సమంతకమణితో ఆడుకుంటూ బంగారం ఉయ్యాల్లో ఊగుతున్న పిల్లని విన్నాను, కానీ యుద్ధం వ్యవహారాలు తెలిసింది నాకు అసలు తెలియలేదు అంటే ఒకసారి ఇలా చూసి నేను బాగా చేస్తున్నానా అని ఆయన ఉన్నతోనే బాగుంది గో హెడ్ అని ఆయన కన్సైగ చేశాడు. అప్పుడు ఇటువైపు చూస్తుంది, అటువైపు చూస్తుంది. వరుడు అంటే శత్రువు, వరుడు అంటే క్రమాలంకారం అంటారు దీన్ని. అంటే రెస్పెక్టివ్లీ అంటాం. పదాలు చెప్పి అక్షర ఒక్కొక్క మాట రెస్పెక్టివ్లీ అని చెప్పినట్టుగా. రామ అండ్ కృష్ణ ఆర్ స్టడీయింగ్ 7th and 8th క్లాస్. అంటే రాముడు 7th, కృష్ణుడు 8th. ఇది కదా క్రమం. ఇద్దరు అన్నదం. అలాగే వరుజూచు నొంపన్ అలరింపన్ వంపన్ అలరింపన్. ఒకడిని చంపడానికి ఇంకొకడిని అలరించడానికి. ఈయన వరుడు, ఈయన పరుడు. ప్రస్తుతానికి నరకాసురుడు, మీరు కృష్ణ పరమ. ప్రస్తుతానికి వరుజూచు నొంపన్ అలరింపన్ రోష రాగోదయ. రోషము రాగము ఉదయం. విరత భ్రుకుటి కనుబొమ్మలు ముడిపెట్టి వీరం విరత భ్రుకుటి మందహాసములతో వీరము శృంగారమున్ జరగన్ కన్నుల కెంపు సొంపు బరగన్. సరే, వరుజూచునొంపనలరింపన్ రోషరాగోదయ విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరగన్ కన్నుల కెంపు సొంపు బరగన్ చండాస్త్ర సందోహమున్ సరసాలోక సమూహమున్ నెరపుచున్. ఈయన మీద బాణాలు, ఆయన మీద సరసమైన చూపులు. చంద్రాస్య హేలాగతిన్. చంద్రాస్య చంద్రబింబానన ఇందువదన. చంద్రబింబాలన అంటే ఆమె. హేలాగతిన్ అంటే అవలీలగా 2 రోల్స్ పోషిస్తుంది ఒకసారి. మరి ఈయన బోరు కొట్టకూడదుగా, యుద్ధం చేసుకుంటూ కూర్చుంటే ఈయన నిద్రపోతాడు. పోతాడు ఎందుకు వచ్చింది, నేను నా ఆవిడ చేసుకుంటుంది కదా అని ఆయన కూడా ఎంగేజ్ చేస్తుంటాడు. ఈస్ కీపింగ్ హిమ్ యాక్టివ్ బై గివింగ్ ఆల్ దీస్ ఎక్స్ప్రెషన్స్ టు హిమ్ ఆల్సో. ఓకే, క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఎంజాయ్ దిస్ పోయట్రీ. వరుజూచునంపనలరింపన్ రోషరాగోదయ విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరగన్ కన్నుల కెంపు సొంపు బరగన్ చండాస్త్ర సందోహమున్ సరసాలోక సమూహమున్ నరపుచున్. చంద్రాస్య హేలాగతిన్ చంద్రాస్య హేలాగతిన్ అంటూ తేల్చారు లాస్ట్లో వచ్చేసరికి కల్లా పద్యం. హేలాగతిన్ ఎందుకు? సరసాలోక సమూహమున్ నెరపుచున్ హేలాగతిన్ అంటే నెమ్మదిగా క్లోజ్ చేస్తున్నారు పద్యం. ఇంకా యుద్ధం చేసేటప్పుడు వీళ్ళకి వేరువేరు భంగిమలు ఉంటాయి. ఆలీఢము అంటే కుడికాలు ముందుకు వేసి నిలబడ్డం. ప్రత్యాలీఢము అంటే ఎడంకాలు ముందుకు వేసి కుడికాలు వెనక్కి పెట్టి నిలబడ్డం. సమపాదము స్టాండర్డ్గా ఉండి నిలబడ్డం. విశాఖము, మండలం 5 పొజిషన్స్. ఆలీఢము, ప్రత్యాలీఢము, సమపాదము, వైశాఖము, మండలం. ఈ 5 భంగిమలు పెడతారట వాళ్ళు యుద్ధాలు. మనకు తెలియదు, యుద్ధాలు చూడలేదు, కవులు రాస్తుంటే వినడం. ఇప్పుడు ఆలీఢ పాదంతో వస్తుంది ఆడు. ప్రత్యాలీఢ పాదంతో అంటే లెఫ్ట్ లెగ్ ముందుకు పెట్టి, లెఫ్ట్ ఫుట్ ముందుకి, రైట్ ఫుట్ వెనక్కి ఉన్న పొజిషన్. ఈవిడ ఎంత అందంగా ఉందో ఎవరు చెప్పలేకుండా ఉన్నారు. పోతన గారే చెప్పాలి. అది నీలాలక చూడను పెసగే
కలినీల అలక, నీలి ముంగురులు ఇలా వ్యాపించి ఉన్నటువంటి ఆమె ముఖము చూచుటకు ఒప్పెసగే. సౌందర్యం అనే మాటకు చక్కటి తెలుగు పదము ఒప్పు. సౌరు, సొబగు, సొగసు, ఉప్పు, సౌందర్యం. సౌందర్యాన్ని సంస్కృత పదము ఒప్పెసగే అన్నారే. తెలుగు ఆయన కదా, తెలుగు ఉట్టిపడాలి. అది నీలాలక చూడను పెసగే ప్రత్యాలీఢ పాదంబుతో. ముందుకు ఎడమకాలు వేసుకున్నటువంటి భంగిమ. అలిక స్వేద వికీర్ణ కాల కలతో. 10 నిమిషాలు అయింది, అప్పుడే అలసిపోతారు. అక్కడ చెమట పట్టేస్తుంది. ఏసీ ఓట్ లేదు, యుద్ధ భూమి కదా, బెంగళూరు కాదు, తలగా ఉండడం. అలిక స్వేద వికీర్ణ కాల కలతో ఆకర్ణిక ఆనీత, చెవుల వరకు లాగినటువంటి ఆకర్ణిక ఆనీత ఏబడినటువంటి లలిత. ఆ లలిత ఇది ఇలా బాణం ఇలా ఉంది, ఇది లాగితే రౌండ్ గా అయింది. ఇది కార్డ్ కదా, జ్యా. తల్లలిత నఖ పుంఖ దీతితులతో. నఖము బాణముల యొక్క పుంఖములు. ఈ బాణాలు, ఈ నఖముల కాంతి బాణాల మీద పడి బాణాలు మెరిసిపోతాయి. లక్ష్యావలోకంభుతో, అలా నేను చూస్తున్నదా అప్పుడు, షీజ్ అట్ ద టార్గెట్. లక్ష్యావలోకంభుతో వలయాకార ధనుర్విముక్త. ఆ ధనుస్సు వలయంలా అయిపోయింది. ముందుకి ఇలా వంగి ఉంది, వెనకాల వింటున్నారు ఇలా ఉంది, ఓ సర్కిలా అయ్యో ఇలా ఉందా. వలయాకార ధనుర్విముక్త విశిఖ వ్రాత హతారాతి అయి. విశిఖ బాణము, వ్రాతము సమూహము, విశిఖ వ్రాత హత కొట్టబడిన ఆరాతి అయి శత్రువులు గలది. అంత ఒప్పుగా ఉంది. ఈ సత్యభామ కదా, మీరు కృష్ణుడు కదా, ఎంజాయ్ చేయండి ఆనందంగా. మీరు కొంచెం కష్టపడండి, మీకు రోల్ ప్లే ఇచ్చాం మీ ఇద్దరికి. హీరోలు వస్తుంది. అళి నీలాలక చూడనొప్పెసగే ప్రత్యాలీఢ పాదంబుతో అలిక స్వేద వికీర్ణ కాలకలతో ఆకర్ణికానీత సల్లలిత జానఖ పుంఖ దీధితులతో లక్ష్యావలోకంబుతో వలయాకార ధనుర్విముక్త విశిఖ వ్రాతాహరాహతారతి. ఇప్పుడు పోతన గారికి ఆశ్చర్యం వేసింది, కృష్ణుడు కాదు ఏ ఆశ్చర్యం. పోతన గారికి చాలా ఆశ్చర్యం. ఆయన వెళ్ళిపోయాడు ఆ యుద్ధరంగంలో, వెళ్ళిపోయి ఆయన చూస్తున్నారు ఎలా జరుగుతుందో. ఆ అమ్మను చూసేసరికల్లా 18 ఏళ్ళ 20 ఏళ్ల పిల్ల ఏంటి ఇలా చేసిస్తోంది అని ఆయన ఆశ్చర్యపోయి 2 పద్యాలు రాశారు. ఈ 2 రసగుళికలు అంటామే, ఎక్స్ట్రాక్ట్ అంతా ఎసెన్స్ చేసి ఒక మాత్రగా క్యాప్సూల్గా ఇచ్చిస్తే గుళిక అంటాం. అలాంటి రసగుళికలు మీకు ఈజీగా అర్థమైపోతుంది, ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా. బొమ్మ పెండ్లిండ్లకు పోనల్ల నను బాల రణరంగమునకెట్లు రాదలంచే. మా పక్కింట్లో బొమ్మ పెళ్ళిళ్ళు అవుతున్నాయేమో, వెళ్ళామంటే అప్పుడు నాకు సిగ్గు అంటుంది. బొమ్మ పెండ్లిండ్లకు పోనల్ల నను బాల రణరంగమునకెట్లు రాదలంచే. మగవారి గణత మరుగుకే గెడు నింతి పగవారి గెలువనే పగిది జాలి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారంటే చాలు ఇంట్లో పని. అలాంటిది ఈవిడ ఈ పగవారిని, శత్రువులను ఏ పగిది గెలువజాలి. బొమ్మ పెండ్లిండ్లకు పోనల్ల నను బాల రణరంగమునకెట్లు రాదలంచే. మగవారి గణత మరుగుకే గెడు నింతి పగవారి గెల్వనే పగిది జాలి. పసిడి ఉయ్యల లెక్క భయమందు భీరువు. బంగారు ఉయ్యాలు దూగమంటే అమ్మన భయం, ఉయ్యాక్తే పడిపోతాను. ఖగపతి స్కంధమే కడితి నెక్కే. అంటే ఆ గరుత్మంతుడి మూపురం మీద ఎలా కూర్చుని ఎగిరిందండి ఈవిడ. ఉయ్యాలు ఇవ్వమంటే అవ్వదు కదా. ఇది గరుత్మంతుడి భుజం మీద కూర్చుని ఆకాశంలో ఎగిరి యుద్ధానికి వెళ్ళింది. అక్కడ ఆ గరుత్మంతుడి వీటి మీద కూర్చుని యుద్ధం చేస్తారు. సీట లేకపోతే రథమా, గరుత్మంతుడి నుంచి యుద్ధం చేస్తారు. సరే ఎలా ఉందో ఇవన్నీ ఆశ్చర్యం ఎవరికి? మనకి కొలుపుతో ఆయన ఆశ్చర్యాన్ని అనుభవిస్తున్నారు. సఖుల కోలాహల స్వనములోర్వని కన్య. చెలికెత్తలు మంచి మాటలు సరదాగా కబుర్లు చెప్తూ ఉంటే బా చాలా రణగడంతదిగా ఉంది, వద్దు
ఆపేయండి అంటుంది. అంత చిన్న సున్నితమైనటువంటి మాటలను కూడా ఆవిడ ఓర్చుకోదు. పఠహ భాంకృతులకు ఏ భంగి నోర్చే. పటహము అని అంటే ఒక యుద్ధ వాయిద్య విశేషం, దాన్ని వాయిస్తారు డబాడ. భాంకృతులు భా భా పెద్ద సౌండ్స్, వాటికి ఏ విధంగా ఓర్చుకుందండి, నాకేం అర్థం కావడం లేదు. నీలకంఠములకు నృత్యము గరపుచు అలసి తలగిపోవు అలరు బోడి. నెమళ్ళకు కొంచెం డాన్స్ నేర్పమని, నడక చూసి నేర్చుకుంటాయి అని వాళ్ళ అమ్మ లేకపోతే వాళ్ళ అయ్యో అంటే కొంతసేపు చేసి అబ్బాయి నా కాళ్ళు నొస్తున్నాయి నేను చేయను అంటుందిట. నీలకంఠములకు నృత్యంబు గరపుచు అలసి తలగిపోవు నలరు బోడి. అలరు బోడి అన్నారు. అలరు అంటే పువ్వు, అలర్ అంటే పువ్వు, పూబోడి అంటే పువ్వు అనే సుతారమైనటువంటి శరీర సౌష్ఠము కలిగినటువంటి ఆ తల్లి ఏ విధమున నుండే ఎలవిని ఆలీఢాది మానములను రిపుల మానమడప. మానములను మానమడప మళ్ళీ చేకాను. ఆలీఢాది మానములు ఇందాక చెప్పానుగా, ఆలీఢము, ప్రత్యాలీఢము, సమపాదము, వైశాఖము, మండలం. ఆలీఢ మొదలైనటువంటి పొజిషన్లో ఎలా ఉన్నదండి ఆవిడ, నాకేం అర్థం కావట్లేదు. ఆయన అత్యంత అద్భుతమైనటువంటి భావాన్ని ప్రకటించారు. ఒకసారి పోతన గారికి నమస్కారం చేసుకుంటూ మళ్ళీ కళ్ళు మూసుకుని ఈ పద్యాన్ని చదువుకుంటాం. ఏదైనా ఈ పద్యాలు ఎంజాయ్ చేయాలంటే ముందు మనకు పూర్తిగా తెలియాలి. రెండు వాటిలో నా అర్థం విడమ చెప్పక్కర్లేకుండా ఆయన ఇచ్చారు, మనం కూడా తెలుసుకోవాలి. రెండోది ఏవి ఆలోచించకుండా కళ్ళు మూసుకుని మనసులో ఆనందించాలి, పైకి చెప్పుకునే విషయాలు కావు. బొమ్మ పెండ్లిండ్లకు పోనొల్లనను బాల రణరంగమునకెట్లు రాదలంచే. మగవారి గనిన తామరుగు కేగెడు నింతి పగవారి గెలువనే పవిది జాలే. పసిడియుయ్యల లెక్క భయమందు భీరువు ఖగపతి స్కందమే పడికడిది నెక్కే. సఖుల కోలాహల స్వరములోర్వని కన్య పటహ భాంకృతులకి భంగి నోర్చే. నీలకంఠములకు నృత్యంబు గరపుచు అలసి తలగిపోవు నలరు బోడి. ఏ విధమున నుండే ఎలమిన్ ఆలీడాధిమానములను రిపుల మానమణప. చాలాలే పాపం, ఒక పద్యంలో ఆశ్చర్యం ప్రకటించడానికి సరిపోలేదు ఆయన గారికి. ఇంకా చెప్తున్నారు. టైం ఎప్పుడైపోతే అప్పుడు చెప్పండి, నేను ఎక్కడ కావాలంటే అక్కడ ఆపేస్తాను, ఏం ప్రాబ్లం లేదు, సమయాభావం. వీణె చక్కగా పట్ట వెరవెరుంగని కొమ్మ బాణాతనం బెట్లు పట్ట నేర్చే. సరిగా వీణ పట్టుకుని వాయించాలంటే దాని తరగ వెరవు, వీణ అంటే సులువు, వీణ పట్టుకునే సులువు కూడా సరిగా తెలియదు. బాణాసనం బెట్లు పట్ట నేర్చే. మ్రాకున తీవ కూర్పంగ నేర్వని లేమా. అమ్మా తీగద కింద పడిపోయినట్టుంది, కొంచెం ఆ చెట్టుకలా తగిలించి అమ్మా మీదకి ప్రాపుతుంది అంటే, అయ్యో నావల కాదు నా ఉన్నప్పుడు. మ్రాకున తీవ కూర్పంగ నేర్వని లేమా గుణమునే క్రియ ధను కోటి కూర్చే. గుణం అంటే వింటినారి, వింటినాని ఏ విధముగా ధనుకోటికి అంటే ధనుసు చివరికి ధనుష్కోటి, ధనుకోటి. కోటి అంటే క్రోరండి కదా, ఇక్కడ ఒక 2 ఎండ్స్ ఉంటాయి, ధనుసుకి 2 కోటిలు ఉంటాయి. కోటి అంటే ఎండ్. ధను కోటి కూర్చే. సరే మృత్యము ముత్యము గృహ జాలని. మా ముత్యాలు ఉన్నాయి, కొంచెం గుచ్చి అమ్మా ఆ తాడుగా దారానికి. అబ్బాయి నా వల్ల కాదు, ఆ సూది గుచ్చుకుంటుంది, నేను గుచ్చుకోండి. సరే ముత్యము గృహ జాలని ఎబల. ఏ నిపుణత సంధించే నిశిత శరము. ఏ ఎక్స్పర్టీస్తో చేస్తుందండి ఈ శరాలన్నీ సంధిస్తుంది. ఇంట్లో పెరట్లో రామచిలుక ఉంది. చిలుకకు పద్యంబు చెప్పనేర్వని తండ్రి. చిలుకకి రామాను పద్యం చెప్పమ్మా అంటే, అది నా మాట ఎందు నాకు చెప్తాను, నాకు అర్థం కాదు అంట. అస్త్రమంత్రములెన్నడభ్యసించే.
పలుకుమనిన పెక్కు పలుకని మొగుదా. మాట్లాడమంటే ఒకటో రెండో అవును కాదు అంతే తప్ప ఎక్కువ మాట్లాడదు. మిత భాష. పలుకుమనిన పెక్కు పలుకని మొగుదా, ఏ గతిను నర్చె సింహ గర్జనములు. గర్జన యుద్ధంలో ఎలా చేసిందండి. మాట సరిగా నోటంటే వస్తుందా ఈ అమ్మాయికి? అసలు ఎవరైనా ఇంటికి వస్తే సత్యం మీ సత్యమా మీ సత్యకి మాటలు వచ్చా అసలు? ఎన్ని అడిగినా సరే అంటుంది తప్ప ఏం మాట్లాడదే అంటారట అందరూ. పలుకు మనిన పెక్కు పలుకని ముగుదా. ముగుదా వికృతి, ముగ్ధ ప్రకృతి. ముగ్ధ అంటే అందమైన స్త్రీ అని అర్థం. అందాల రాశి. మా అమ్మ అందాల బొమ్మ. ఆ అందాల బొమ్మ ముగ్ధ. ముగ్ధ ముగుద. అక్కడ ఛందస్సు కోసం ముగుద అని వికృతి వాడు. పలుకు మనిన పెక్కు పలుకని ముగుద, ఏ గతిను నర్చె సింహ గర్జనములు. అనగా మెరసే త్రిజగదభిరామ గుణధామ. త్రిజగత్ మూడు లోకములలో అభిరామ అందాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ వాటి యొక్క గుణములు, ఆ అందాలనే గుణములకు ధామము అంటే పుట్టినిల్లు, అబోర్డ్, ధామం. త్రిజగదభిరామ గుణధామ చారు సత్యభామ. సత్యభామ రెండు మార్లు వేశారు. ఎందుకు వేశారు? చారు అందమైన, సత్య అంటే లక్ష్మి అని అర్థం. సత్యభామ లక్ష్మీ స్వరూపమైన సత్యభామ. ఆ లక్ష్మీదేవే ఇక్కడ వచ్చి ఇలా కూర్చుందా ఈయన పక్క. మళ్ళీ ఈ శ్లోకాన్ని, ఈ పద్యాన్ని చక్కగా కళ్ళు మూసుకుని ఆనందిద్దాం. వీడే చక్కగా పట్ట వెరవెరు గని కొమ్మ, బాణాసనం వెట్లు పట్ట నేర్చే. మ్రాకున తీవ కూర్పంగ నేర్వని లేమ, గుణమునే క్రియధను కోటి గూర్చే. సరవి మృత్యము గృహ జాలనీయబల, ఏ నిపుణత సంధించనిశిత శరము. చిలుకకు పద్యంబు చెప్పనేర్వని తన్వి, అస్త్రమంత్రములెన్నడభ్యసించే. పలుకుమనిన పెక్కు పలుకని ముగుద, ఏ గతిన నర్చ సింహ గర్జనములు. అనగ మెరసే త్రిజగదభిరామ గుణధామ చారు సత్యభామ. సత్యభామ పాఠాంతరంలో చారు చికురసీమ సత్యభామ ఉంటుంది. రెండు ఒకటే. చికురసీమ అంటే అందాలకి అంతు, సీమ సీమ అవధి. చారు అందమైన, చికురసీమ అందమైన, అందానికి అందాన్ని అంటారు కదా, అందానికి అందానివై అన్నటువంటి అందాల రాశి మా అమ్మ భూదేవి సత్యభామ రూపంలో లక్ష్మిగా కనపడుతుంది. అక్కడ మరి పోతన గారు ఇవన్నీ చూసి పొద్దున పడింది ఆ వాన, అలా వానాకాలం వచ్చిందా అని అనుకుంటున్నట్టు ఆయన. ఈ పద్యాన్ని రాసు. వానాకాలంలో ఏముంటాయండి? ఏముండాలి? ముందు మేఘం ఉండాలా, మెరుపు ఉండాలా, ఉరుములు ఉండాలా, మళ్ళీ నీళ్లు పడాలా, అవన్నీ వస్తాయి. ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ఎ రైన్ఫాల్ హియర్. ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్. జావల్లీ ధ్వని గర్జనంబుగ సురల్ సారంగయూధంబుగ, ఆ విల్లింద్ర శరాసనంబుగ సరోజాక్షుండు మేఘంబుగ, తా విద్యుల్లత భంగినింటి సురజిద్దవగ్నిమగ్నంబుగ, ప్రావృత్కాలము శేషే బాణచయమంభీకర శ్రేణిగా. ప్రావృత్కాలము అంటే వర్షాకాలం. ప్రావృత్ అంటే వర్షం, వర్షాకాలం. ప్రావృత్కాలము శేషన్ అంటే వర్షాకాలాన్ని పుట్టించింది. వర్షాకాలంలో ఉండవలసిన లక్షణాలు ఒక్కొక్కటి చెప్తాను వినండి అంటున్నాను. జావల్లి ధ్వని గర్జనంబుగా, జా వింటున్నారు, దాని తాలూకా అది ఉంది, లాగే ఠాన్ ఠాన్ మెరుపులు ఉరుముల్లా ఉన్నాయి. సురల్ సారంగయూధంబుగా, ఈవిడ ఎప్పుడు నరకాసుడిని చంపుతుంది, ఎప్పుడు సెలబ్రేట్ చేద్దామని వాళ్ళు రెడీగా, పార్టీకి రెడీగా ఉన్నారు. ఏదని చకోర పక్షులా వెయిట్ చేస్తున్నారు. చూడండి 12 o'clock ఎప్పుడవుతుంది, హ్యాపీ న్యూ ఇయర్, అందరు రెడీ, కేక్ కట్ చేసి
hugging, kissing, whatever you want, you do. Na? Like that, the devatas are ready to celebrate. And they are waiting like Saranga Yutham. అంటే వాన కుయిల్, అంటే వాన చెక్కు, వాన పక్షి వెయిట్ చేస్తున్నాయి. వాన వచ్చినప్పుడు చెక్కోరాలు ఎలా వెయిట్ చేస్తున్నాయి, అలా వెయిట్ చేస్తున్నాయి. సారంగ యూథం అంటే గ్రూప్, చాలా మంది ఉన్నారుగా దేవతలు. జావల్లి ధ్వని గర్జనంబుగా సురల్ సారంగ యూథంబుగా. మరి ఇంద్రధనస్సు కావాలిగా, ఆ విల్లింద్ర శరాసనంబుగా. ఆ విల్లు, ఏ విల్లు? ఆ విల్లు ఏదైతే ఆ శార్గ్యం అనే విల్లు ఆమె పట్టుకున్నదో ఆ విల్లు ఇంద్ర శరాసనంబుగా, ఇంద్రుని యొక్క చాపముగా అంటే ఇంద్రధనస్సుగా. మరి మేఘం ఎక్కడి నుంచి తేవడం? సరోజాక్షుండు మేఘంబుగా. ఈయన గారు నల్లగా ఉన్నారుగా, మేఘం కావాలంటే ఈయన పెట్టేస్తాం. సరోజ రెడీమేడ్ మేఘం. ఇక్కడ మేఘం అంటే కించపరచడం కాదండి. మేఘం అంటే నీలివర్ణం. నీలి అనే దానికి అర్థం ఏంటంటే అనంతము అని అర్థం. నీలి రంగు అని కాదు. నీలం అంటే అనంతం. ఆకాశం చూడండి నీలంగా ఉంటుంది, అనంతంగా. సముద్రం చూడండి నీలంగా ఉంటుంది. అనంతంగా ఏదైనా ఉంటే దానిని నీలిమతో పోలుస్తారు. నీలిమ అంటే అనంతుడు. ఆయన అనంతుడు మేఘంగా ఊరికే వర్ణిస్తున్నారు, ఉత్ప్రేక్షిస్తున్నారు. అనంతుడిని ఉత్ప్రేక్షిస్తున్నారు. సరోజాక్షుండు మేఘంబుగా. మరి మెరుపు కావాలి. తా విద్యుల్లత భంగి, ఆవిడే ఒక మెరుపులా ఉంటాడు. తా విద్యుల్లత భంగి సురజిత్ దావాగ్నిమగ్నంబుగా. సురజిత్ అంటే రాక్షసులు. వాళ్ళ యొక్క దావాగ్ని, వాళ్ళ యొక్క ఆ కోపావేశం అనే అగ్ని మగ్నంబుగా తడిసిపోయింది. మనలో మనందరం తడుస్తాం కదా, అక్కడ వాళ్ళ తాలూకా వీర్యము, వాళ్ళ తాలూకా కళ్ళకల్లం అంతా తడిసిపోయింది. ప్రావృక్కాలము చేసే బాణచయమంభ శీకర శ్రేణిగాన్. నీటి ధారలు కావాలి కదా, తుంపరలు ఫాస్ట్గా పడాలి. అంబ నీటి యొక్క, శీకర అంటే వరుసలు, శ్రేణిగాన్ అంటే నీటి తుంపరల వరుసలుగా చేసింది. ఏమిటవి నీటి తుంపరలు? బాణచయము అంటే బాణముల యొక్క సమూహం. బాణాలే వర్షం కురిసిందండి అంటున్నారు. ఓకే, మళ్ళీ చెప్పుకుందాం. ప్రతిదీ 2 సార్లు చెప్తున్నా, ఎందుకంటే మనసుకు పడుతుందని చెప్పి. వాళ్ళు మూసుకోండి, హాయిగా ఉంటుంది. జావల్లి ధ్వని గర్జనంబుగ సురల్ సారంగయూధంబుగా. ఆ విల్లింద్ర శరాసనంబుగ సరోజాక్షుండు మేఘంబుగా. తా విద్యుల్లత భంగి ఇంతి సురజిద్దావాగ్నిమగ్నంబుగా. ఎవరు చేశారు ఇవన్నీ? ఇంతి ప్రావృత్కాలము చేసే బాణచయమంబ శీకర శ్రేణిగా. ఇంతి అంటే అమ్మవారు, ఈ అమ్మ అన్నమాచార్యుల వారు అంటారు. ఒక పరి కోక పరి ఒయ్యారమై మొగమున కడలెల్ల మొలిచినట్టుండే. ఒక పరి కోక పరి ఒయ్యారమై జగదేకపతి మేన చల్లిన కర్పూర ధూళి జిగిగొని నలుబంక చిందగాను. మెరుగు బోడి అలమేలు మంగయుతాను. మెరుగు బోడి అలమేలు మంగయుతాను. మెరుపు మేఘము గూడి మెరసినట్టుండే. సరోజాక్షుండు మేఘంబుగా. ఆ విద్యుల్లత భంగినింతి సురజిద్దావాగ్నిమగ్నంబుగా. ప్రావృత్కాలము చేసే బాణచయమంభశీకర శ్రేణిగాం. చాలా వర్షాకాలం మళ్ళీ ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ మళ్ళీ వీరు ఇప్పుడు మార్చేస్తున్న రోజు. మీరు కృష్ణుడు, ఆయన వెళ్ళిపోయారు. పోలండి, ఈయన పెట్టుకుందాం. ఈయనేమో నరకాసుడు. టెంపరీగా, డోంట్ మిస్టేక్ రోల్ ప్లే అంతే. ఎన్టీ రామారావు దుష్టపాత్ర వేస్తే దుర్యోధనుడు, ఆయన దుర్యోధనుడు కాదు కదా, దుష్టుడు కాదు కదా. అలాగన్న పాత్రలో వేస్తాం అంత. నీకు ఇప్పుడేమిటి? రాకేందు బింబమై, పూర్ణచంద్ర బింబంలా మీకు కనిపిస్తుంది. రవి బింబమై ఒప్పు, సూర్యబింబంలాగా
వెనుబట్ల గొలుపుతూ దేదీప్యమానంగా కాంతి వేడి అన్ని కలిపి చంపిస్తుంది ఒక పక్కన. బింబమై రవి బింబమై యొప్పు నీరజాతే క్షణ నిమ్మగంబు కందర్పదర్పమై ఘన ధూమకేతువై అలరు పూబోడి చేలాంచలంబు. చేల అంచలం ఉంది ఇక్కడ, నీళ్ళున్నాయి. అలరు పూబోడి చేలాంచలంబు. చీర కొరుగు కొంగుందే, ఆ కొంగు ఎలా ఉందిట? కందర్పదర్పమై మన్మధుడి జెండాలా ఉందిట ఆయనకి. ఎందుకంటే ఆయన సంతోషిస్తున్నాడు, సరస్సుడు కదా పాపం. అందుకని ఆయన కందర్పదర్పమై ఘన వచ్చారు మా ఇతను. రోల్ మారిపోయింది. ఇప్పుడు మీరు నరకాసురుడు, ఈయనేమో సరోజాక్షుడు. ఓకే, ఆడవాళ్ళని పెడదాం అనుకున్నా, బాగుండదని. కందర్పదర్పమై ఘన ధూమకేతువై. ధూమకేతు అంటే తొక్క చుక్క. తొక్క చుక్క ఉంటే ఏంటర్థం? ఎవరో ముఖ్యమైన వాడు చచ్చిపోతారు, అరిష్టము. చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడుగా నరకుడు. అందుకని ఘనధూమకేతువై అలరు పూబోడి చేలాంచలంబు. ఇలా వయ్యారంగా ఊగుతుంటే అలా ఉందండి. భావసు పరిధి అయి మన్మధుని యొక్క విల్లు ఇలా ఉంచారు, బాణాలు మంద బాణాలు వేస్తూ ఉంటే ఎలా ఉందో ఆ పరిధి, ఆ జాల ఉంది. పరిధి అంటే వింటినారు. భావజు పరిధికు మన్మథ బాణాలు. భావజు పరిధి అయి ప్రళయార్కు పరిధి అయి మెరయునా కృష్టమై మెలత చాపము. ఆమె యొక్క చాపం ఇటు పక్క భావజు పరిధి, ఇటు ప్రళయార్కు. అమృత ప్రవాహమై అనల సందోహమై. నిప్పులు కొక్కుతోంది ఈ పక్క, ఇక్కడ అమృతాన్ని కురిపిస్తోంది ఈ పక్క. అమృత ప్రవాహమై అనల సందోహమై తనరారు నింతి సందర్శనంబు. చూస్తేనే దారండి, అమృతం లిగిపోతుంది ఓ పక్క, నిప్పులు కక్కుతుంది. సందర్శనం అన్న, దర్శనం అంటే చూడడం, సమ్యక్ దర్శనం. బాగా చూస్తే కేర్ఫుల్గా 2 రసాలు కనబడుతున్నాయి నాకు ఇక్కడ అంటున్నారు. పోతారు. మళ్ళీ చదువుకుందాం ఈ లైన్స్. రాకేందు బింబమై రవి బింబమై యొప్పు నీరజాతే క్షణ నిమ్మగంబు కందర్పదర్పమై ఘన ధూమకేతువై అలరు పూబోడి చేలాంచలంబు. భావసు పరిధి అయి ప్రళయార్కు పరిధి అయి మెరయునాకృష్టమై మెలత చాపము. ఆకృష్టము వంచబడినదై, ఆకృష్ట వంచబడినదై. మామూలుగా విల్లులా ఉంటే అంత వంకగా ఉండదు, చాపంలా ఉండదు. ఎప్పుడైతే ఆకృష్టమైనదో మెలత చాపం, ఆ విల్లు అలక పరిధిలా ఉందిట. అమృత ప్రవాహమై అనల సందోహమై తనరారు నింతి సందర్శనంబు. ఆహా, ఏం దర్శించారు మహానుభావాన్ని. హర్షదాయి మహారోషదాయి. మీకు హర్షదాయి, మహారోషదాయి. పరగు ముద్దరాలి బాణవృష్టి. పరగు ఆ విధంగా కనిపిస్తున్నటువంటి ముద్దరాలు, ముద్దు గుమ్మ, ఆమె యొక్క బాణవృష్టి ఎలా ఉందట? హరికి నరికి. నరికి అంటే విడదీయాలి. హరికిన్ హరికి, హరికి నరికి. మళ్ళీ ప్రాస. హరికి నరికి చూడ, హరికి నరికి చూడ అందంద. అక్కడికక్కడే మళ్ళీ ఇంకొంతసేపు ఇది యాక్షన్ చేస్తాను, నేనేమో ఒక కృష్ణుడి వేషం, ఈ దుర్యోధనుడి వేషం, వేరు కాదు, ఒకేసారి. హర్షదాయి మహారోషదాయి హరికి పరగు ముద్దరాలి బాణవృష్టి. హరికి నరికి చూడ శృంగార వీర రసములోలి విస్తరిల్ల. శృంగార రసము ముందేమన్నారు? వీర శృంగార భయ రౌద్ర విస్మయములు కలిసి భామిని అయ్యను కాకయనగా అన్నారు. ఇప్పుడేమన్నారు? శృంగార వీర రసములోలి విస్తరిల్ల. ఈ విధంగా యుద్ధం చేస్తుంటే ఈయన సంతోషంతో ఈయన పొంగిపోతున్నారు. పోతన గారు ఇంకా తన్మయంలో ఉన్నారు. దాంతోపాటు మనం కూడా
ఆ తన్మయంలో ఉన్నాము. ఉన్నామా? ఉన్నాం. ఒకసారి ఓం అనండి. ఉన్నామంటే కరెక్ట్. ఓం ఇది ఎక్కడ చప్పట్లు కొట్టండి. శంపాలతాభబిడిద పుటంపరచే ఘోర దానవానీకంబుల్ పెంపరి సమర సన్నాహంబుల సొంపరి. ఆ స్టెప్పింగ్ చూడండి, మృదంగా కొట్టినట్టుండి. శంపాలతాభబిడిద పుటంపరచే ఘోర దానవానీకంబుల్ పెంపరి సమర సన్నాహంబుల సొంపరి భూసుతిని వెనుక చొచ్చెన్ విచ్చెన్. శంపాలతాభ అంటే మెరుపు తీగ వంటి శరీరం ఉన్నటువంటి ఆమె యొక్క బెడిదపుటం టంపరచే క్రూరమైన బాణముల చేత ఘోర దానవానీకంబుల్, ఘోరమైన ఆ దానవుల యొక్క అనేకములు అంటే శత్రువుల యొక్క గుంపులన్నీ కూడా పెంపరి. ప్రౌఢ గొప్పతనం పెంపు ప్రాభవం అంతా తగ్గిపోయింది. సమర సన్నాహంబుల సొంపరి. మరి యుద్ధం చేద్దామని మర్చిపోయారు వాళ్ళు. ఈవిని చూస్తున్నారు, మరి బాణాలకు లొంగిపోయారు. రెండు కూడా ఉన్నాయి. ఇటువంటి అమ్మను ఎప్పుడు చూసి ఉండరు. ఆ అమ్మ సాక్షాత్కారంలో మైమరిచిపోయి ఉండొచ్చు, యుద్ధాలు మానేసి కూర్చోవచ్చు. లేకపోతే ఈ బాణాల దెబ్బలకు ఎవరో లేక భూసుతిని వెనుక చొచ్చెన్. నరకాసురుడు రథం వెనకాలకి దొంగన్నాడు. విచ్చన్ రథం వెనకాల కొంతమంది పట్టారు, మిగతా వాళ్ళని పారిపోయారు. విచ్చన్ చొచ్చన్ విచ్చన్ అంటే మళ్ళీ మరో ప్రాసం పడ్డారు. శబ్దాలంకారాలు ఆయనకి అలా పడిపోతుంటాయి. ఆయన పదాలు అనుకుని వ్రాయరు, అలానే వస్తాయి. అప్పుడు కృష్ణుడు గారు చాలాసేపు యుద్ధం చేసింది. ఇప్పటికే ఆల్మోస్ట్ ఎంతసేపు యుద్ధం చేశాం? 1 అవర్ చేసాం యుద్ధం. ఈ 1 అవర్ యుద్ధం చూసేసరికల్లా అవసరంబున ఆ సమయంలో కంస సంహారి మనోహారిని చూచి, కంస సంహారి మనోహారిని చూచి సంతోషకార్యును కరుణారసావలోకన ప్రసార్యును మధుర వచన సుధారస విపారి విసార్యును తదీయ సమరసన్నాహ నివార్యును. అయ్యి ఇట్లయ్యే ఇట్లనియే ఇలా రసలు చూసారా? అయ్యవసరంబున అట్ దట్ మూమెంట్ కంస సంహారి మనోహారిని చూచి సంతోషకార్యును కరుణారసావలోకన ప్రసార్యును. కరుణారసములనే చూపులను ప్రసరింపజేస్తున్నాడు ఆవిడ వైపు. మధుర వచన సుధారస నిసార్యును, చక్కని మెత్తటి మాటలతో తదీయ సమరసన్నాహ నివార్యును. ఇంకా చాలుమా యుద్ధం అని చెప్పబోతున్నాడు. అని ఇట్లని ఈ విధముగా అంటుంది. కుమ్మా అంటే ఓ అమ్మాయి, ఓ లేడీ, ఓ రివేరెడ్ లేడీ, కొమ్మా దానవనాథుని కొమ్మావహమునకు తొలగే. మరో కొమ్ము పట్టుకొచ్చారు. 4 కొమ్ములు పెట్టారు. మనకు 2 కొమ్ములు కూడా లేవు. మనకి 4 కొమ్ములు పద్యంలో పట్టు. కొమ్మా ఓ రివర్డ్ లేడీ, దానవనాథుని కొమ్ము అంటే దానవనాథుని యొక్క బలగం కొమ్ము. కొమ్ము అనే దానికి పదార్థాలు ఉన్నాయి. ఈ పదార్థాల్లో ఒకటి బలగం. ఆవహమునకు తొలగే, యుద్ధం నుంచి తప్పుకున్నారు వాళ్ళు. గైకూరు విజయము గై కొమ్మ, ఇదిగో గొప్ప విజయం నీకు ప్రాప్తిస్తోంది. గై కొమ్మ ఇచ్చేదా, ఐఎమ్ గివింగ్ యూ సమ్ గిఫ్ట్స్. కొమ్మాభరణములు నీవు కోరిన వెళ్ళన్. ఆల్రెడీ నీ దగ్గర చాలా ఉన్నాయి. ఒక రోజుకి 8 మాణువులు 8 బారుల బంగారాన్ని ఈనేటటువంటి సమంతకమణి కలిగినటువంటి ఇంట్లో పుట్టిన దానివి. నేను ఇచ్చే ఆభరణాలు కానీ గొప్పవి కాదు, కానీ ఇక్కడ దేవతలందరూ చూస్తుండగా వాళ్ళ ముందు నాకు ఇప్పుడు శాలు వేసినట్టుగా లేకపోతే దండ కప్పినట్టుగా ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది. అందుకని కొన్ని ఇస్తా, తీసుకో. నలుగురు సమక్షంలో భర్త చిన్న గౌరవం చేసినా చాలా గొప్పగా ఉంటుంది కదా. పుట్టింట్లో ఎంతున్నా ఉండదు. భర్త దగ్గర చిన్న గౌరవాన్ని పొందితే కూడా అబ్బా మా ఆయన ఎంత బాగా చూసుకుంటారు కదా. అదే అంటున్నాడు ఆయన. కొమ్మ దానవనాథుని కొమ్ము ఆవహమునకు తొలగే గురు విజయముగై కొమ్మ మెచ్చితి నిచ్చెదా కొమ్మాభరణములు నీవు కోరిన వెళ్ళన్. వాట్ ఎవర్ యూ వాంట్, నీవు కోరిన వెళ్ళన్. ఆవిడ అడిగింది ఏమిటి అడుగుతుంది?
మీరే కావాలండి. మిగతా 7 చోట్లకి ఎడకండి. ఇంతే కదా ఆవిడ అడిగారు. నేను అన్ని చోట్ల ఉంటాడు. నారీ నారీ నడుమమురారి హరికి హరికి నడుమవయ్యారి తానొకడైనా తలకొక రూపై తానొకడైనా తలకొక రూపై అన్నట్టుగా ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాల మహాలీలన్నీ జోత్పన్న జన్య కదంబంబుల నానా విధాన రూపకుడై ఒప్పుచుండు అట్టి హరినే ప్రార్థింతు అది కదా సిచ్యువేషన్ అని పలికి ఈ విధంగా కొమ్మ 4 కొమ్మునిచ్చి అసలే ఆడికొచ్చు ఎక్కువ మళ్ళీ 4 కొమ్ములు కూడా పెట్టాడు ఆయనకి పోతన గారు. ఇంకొంచెం నెరజాడని చెప్పుకో అని పలికి సమ్మాన రూపంబులును మోహన దీపంబులును దూరీకృత చిత్త విక్షేపంబులును ఆయన సల్లాపంబులను కళావతిని తద్దయు పెద్దరికంబు చేసి ఎంతో గౌరవించట. తద్దయు పెద్దరికంబు చేసి ఇప్పుడు చూడండి అమ్మగారు నా గురించి మంచి మాటలేవు మాట్లాడారు. తద్దయు పెద్దరికంబు చేసి అన్నమాట అని పలికి ఈ విధంగా చెప్పి కొమ్మ అని చెప్పి సమ్మాన రూపంబులును మోహన దీపంబులును దూరీకృత చిత్త విక్షేపంబులును అంటే చిత్తములో నుండి విక్షేపాలు అలజడులు రకరకాల కన్ఫ్యూషన్స్ అన్ని దూరం అయిపోయలేదా మీకు. దూరీకృత చిత్త విక్షేపంబులును పైన సల్లాపంబులను సత్ లాపం అంటే చక్కటి మాటలతో కడావతి తద్దయు పెద్దరికం భూసేసి తత్కర కిసలయోల్లసిత బాణాసనంబును మరలా అందుకొనియే. తత్ ఆమె యొక్క కర చేతులనే కిసలములు చిగురుల్లో ఉన్నాయి ఆవిడ చేతులు. ఉల్లసిత ప్రకాశిస్తున్న బాణాసనమును తిరిగి అందుకొనియే. తత్కర కిసలయోల్లసిత బాణాసనంబు మరలనందుకొనియే. అప్పుడు మురవైరి కిట్లనియే. సురవైరి అంటే నరకాసురు, మురవైరి అంటే మురాసురుని చంపినటువంటి కృష్ణుడు. మురవైరి కిట్లనియే అది రాయడం చూడండి. మురవైరి కిట్లనియే. బాలసుబ్రహ్మణ్యం గారిని రాబోయే పద్యం చదవమంటే ఇలా చదువుతారేమో. మగవారి ముందట మగతనములు సుపరణం అనుట నీకు మగతనము కాదు. మగువల దశ జనరు తనుజులు మగలౌట హరి అన్నాడు నరకాసుడు. ఏమన్నాడు? మగవారి ముందర మగతనములు చూప. ఒక స్త్రీ వచ్చి మగవాళ్ళందరి దగ్గర మగతనాన్ని చూపించి వీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటే రణము మానుట నీకు మగతనము కాదు. ఆర్ యు ఎ మ్యాన్? ఎస్, ఐఎమ్ నాట్ ఎ మ్యాన్, ఐఎమ్ డివైన్. హౌ కెన్ హీ బి ఎ మ్యాన్? ఈజ్ ఆఫ్ కోర్స్ ద డివైన్. వాడికి అర్థం కాదు విషయం. అర్థం కాక మగతనములు సూపరణము మానుట నీకు మగతనము కాదు. ధనుజులు అంటే రాక్షసులు. అంటే ధనుజులు అంటే ధను అనేటటువంటి ఆమెకు పుట్టినవారు ధనుజులు. వేరే వెరైటీస్ ఉన్నాయి. రాక్షస, ధనుజ ఇలా ఒక్కొక్క పదానికి ఒక అర్థం ఉండాలి. ధనుజులు మగువల దశ జనరు. They won't go towards women to fight, not go towards women. మగువల దశ జనరు. వై? మగలగుట హరి. మగవాళ్ళకే మగవాళ్ళం మనం, మగవాళ్ళకు మగవాళ్ళం. మగలగుట హరి అన్నాడు. ఎవరు? నరకాసుడు. ఎవరు నరకాసుడు రోల్ వేస్తున్నారు? మీరు అనాలి. మగవారి ముందర మగతనములు సుపరణము మానుట నీకు మగధనము కాదు.
ధనుజులు మగువల దశ జనరు మగల మగలగుట హరి అన్నాడు. అనిన హరి విని ఇట్లనియే విన్నాడు. ఆయన ఇంకా ఆవిడ యుద్ధం చేద్దాం నేను చేయమంటున్నాడు కదా అంటే చెప్తున్నాడు. నరక బోధన ప్రథమ విభక్తి. హే నరక ఎత్తుకున్న పద్యంలోనే నరక ఖండించెదమత్కర కాండాసన విముక్త ఘనశరముల. ఫోర్స్ఫుల్ ఖండించెద మత్కర కాండాసన విముక్త ఘనశరముల భీకరకాయు నిన్ను సుర కిన్నర కాంతలు చూచి నేడు నందం బొందన్. దేవతా స్త్రీలు, రాక్షస మిగతా కిన్నెర స్త్రీలు ఎంత ఆనందంగా ఉంటారు. ఎందుకు ఇక మీద నరకుడు బాధలు లేవు కదా అని వాళ్ళు ఎలా ఉందో ఒకసారి రణరంగాన్ని వర్ణిస్తున్నారు. ఆపేస్తాను ఒక 5 minutes. శరవిచ్ఛిన్న తురంగమై పటుకదా సంభిన్న మాతంగమై ఉరుచక్రాహత వీరమత్స్య పద బాహుస్కంధ ముఖ్యంగమై. అంటే ఈజ్ డిస్క్రైబింగ్ ది బ్యాటిల్ ఫీల్డ్ హౌ ఇట్ ఈస్. శర విచ్ఛిన్న తురంగమై, శరముల చేత విచ్ఛిన్నము చేయబడినటువంటి గుర్రాలు. పటు గదా సంభిన్న మాతంగమై, గదల చేత మొత్తపడడం వలన ముక్కలైపోయినటువంటి ఏనుగులు తొండాలు బుర్రలు. ఉరు చక్రాహత వీరం, ఉరు చక్రాహత గొప్పదైనటువంటి ఆ చక్రము చేత కొట్టబడటం వలన వీరుల యొక్క మధ్య ముండెము, పద కాళ్ళు, బాహు చేతులు, స్కంద భుజాలు, ముఖ్య అంగమై తలలు. ఏమిటంటున్నాయి చూడండి. కాళ్ళు పడిపోయి ఉన్నాయి, చేతులు పడిపోయి ఉన్నాయి, పాదాలు పడిపోయి ఉన్నాయి, భుజాలు పడిపోయి ఉన్నాయి, తలలు కూడా ఉన్నాయి, మొండేలు వేరుగా ఉన్నాయి. అలా కనిపిస్తుంటారు. సురభిత్ సైన్యము దైన్యము బురయుచున్. సురభిత్ సైన్యం, దేవతలకు శత్రువులైనటువంటి ఆ రాక్షసుల సైన్యము దైన్యమున్ బొరయుచున్, సైన్యము దైన్యమున్ బొరయుచున్. మళ్ళీ ప్రాస శోషించి హైన్యంబుతో, శోషించిపోయారు అంటే ఎండిపోయారు. ఇంకా వీరోత్సాహం అనేది లేదు, వీరోత్సాహం ఇంకిపోయింది వాళ్ళ దగ్గర. హైన్యంబుతో చాలా దీనత్వంతో. హరిమ్రోలన్ నిలువంగలేక పరచన్, హరిమ్రోలన్ హరి ముందట నిలువంగలేక నిలవలేక పరచన్ పారిపోయారు. ఎలా వెళ్తున్నారు? హాహా నినాదంబులన్, హా కొట్టద్దు ఇంకా కొట్టద్దు అంటే హాహాకారాలు చేసుకుంటూ వాళ్ళందరూ పారిపోయారు. నరకుడు చనిపోవాలి కదా, మరి ఇంత కష్టపడి మనం యుద్ధం చేయించాం అమ్మ చేత, మరి అయ్య కూడా ఉన్నాడు, ఆయన చంపాలి. నరకుడు అంటే రాక్షసులను తీసుకోకండి. నరకుడు అంటే మనలో ఉన్నటువంటి దుష్ట ఆలోచనలు ఏమున్నాయో అరిషడ్ వర్గాలే నరకుడు. అంటే కామక్రోధ లోభ మతమోహ మాత్సర్యాల కన్నా శత్రువులు ఎవరు లేరు కదా. అంతఃశత్రువులను జయించడమే నరకాసుర వధ తాత్పర్యం. నా తాత్పర్యానికి వెళ్ళటం లేదు, అని కూడా సింపుల్గా ఎందుకు లోకములన్నీ గడియలోన జయించినాడవు అన్నాడు ప్రహ్లాదుడు. ఇంద్రియానీకము చిత్తమున్ గెలువవు గెలువనేరవు. నిన్ను ప్రభిన్నుల చేయు భీకర శత్రులారుగురు, వారల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నెప్పున చూడుము దానవేశ్వర. అయ్యా ప్రపంచం అంతా జయించాను ఒక సెకండ్లో అంటున్నావు, కానీ నీ అంతఃశత్రువులను ఒక్కడిని కూడా జయించలేదు. మరి వాళ్ళని కానీ నువ్వు జయించావంటే నీకు శత్రువు అంటూ ఉండడయ్యా అన్న. ఇక్కడ కూడా నరకుని వధ అంటే శత్రు సంహారం అంటే అంతఃశత్రువులను రూపుమాపుకోవడము అని అర్థం. దానికి ఎవరి సహాయం కావాలి? అమ్మ సహాయం కావాలి, అయ్య సహాయం కావాలి. ఆ పార్వతీ పరమేశ్వరులు అనండి, కృష్ణ సత్యులు అనండి, లక్ష్మీ విష్ణువులు అనండి, బ్రహ్మ సరస్వతి అనండి, లేకపోతే జగన్మాత పరబ్రహ్మము అనండి, వాళ్ళ సహాయంతోనే అంతఃశత్రువులను నిర్జించగలం. ఆయన వస్తున్న డైరెక్ట్ థింక్. ఇప్పుడు ఇంతవరకు టీం ఫైట్ చేస్తుంది, ఇప్పుడు మెయిన్ క్యాప్టెన్ వచ్చేస్తున్నాడు బ్యాటింగ్. సమదేవేంద్రము నెక్కి పెద్ద ఏనుగోడు ఎక్కాడు. స మద ఇభం అంటే మదముతో కూడినటువంటి ఇభ ఇంద్రం, ఏనుగుల రాజు. దాన్ని ఏనుగు శ్రేష్టాన్ని ఒకటి ఎక్కి భూమి సురుడు ఆ చక్ర ఆయుధున్ వైవన్, భూమి సుతుడు
అంటే భూదేవి కొడుకు కదా నరకాసురుడు. ఆ చక్రాయుధున్ వైవన్ శూలము చేపట్టి నయంతలోన, శూలాన్ని తీసుకుని ఆయన విసుద్దామని రెడీగా ఉంది. రుచిమాలా భిన్న ఘోరాసురోత్తమ చక్రం బహు చేతి చక్రమున. చక్రం ఎటువంటి రుచిమాలా భిన్న ఘోరాసురోత్తమ చక్రం అంటే దీని యొక్క కాంతి దేని వలన ఇనుమడించింది? ఘోరమైన అసురుల యొక్క తలలు అనేటటువంటి తెగగొట్టడం వలన ఈ చక్రం తాలూకా కాంతి మరింత ప్రకాశిస్తుంది. అటువంటి చక్రము చేతి చక్రమున దైత్యధ్వంసి ఖండించే, దైత్యధ్వంసి దైత్యధ్వంసి ఖండించే రత్నమయోదగ్ర వినూత్ర కుండల సమేతం పైన. రత్నమయము ఉదగ్రము భయంకరంగా ఉంది, వినూత్ర కుండల సమేతమైన తన్మూర్ధమున్ ఆయన శిరస్సును దైత్యధ్వంసి రాక్షసులను దుర్మాడేటటువంటి ఆ పరబ్రహ్మము ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఖండించన్ కోశాడు. తన్మూర్ధమున్ ఆయన యొక్క శిరస్సు. అప్పుడు కంటిమి నరకుడు వడగా, ఆహా వెరీ హ్యాపీ సిచ్యువేషన్. నరకుడు పడగాన్ కంటిమి అంటే నరకుడు చచ్చిపోయాడు. యూఆర్ వెరీ నైస్ టు సీ దట్ సైట్. మంటిమి నేడనుచు వ్యసనమర్చులు మునుల్. మంటిమి అంటే మనుగడ, మనుగడ ఉండడాన్ని మంటిమి. బతికేం బాబు, వీఆర్ సేవ్డ్, నరక ఇస్ నో మోర్, వి సెలిబ్రేట్. మంటిమి నేడనుచు వ్యసనమర్చులు మునుల్ మింటన్ పువ్వులు గురియుచు. కంటిమి మంటిమి వింటన్ పువ్వులు మింటన్ పువ్వులు కురియుచు. పంటింపక పొగడి రోలి పద్మదళక్షున్. పంటింపక అంటే తొట్టుపాటు లేకుండా చాలా క్రిస్టల్ క్లియర్ గా హాయిగా స్తుతి చేస్తుంది. పంటింపక పొగడి రోలి పద్మదళక్షున్. కంటిమి నరకుడు వడగా మంటిమి నేడనుచు వ్యసనమర్చులు మునుల్ మింటన్ పువ్వులు కురియగా. పంటింపక పొగడి రోలి పద్మదళాక్షున్. వెంటనే భూమాత ప్రత్యక్షమై, శ్లోకము పరబ్రహ్మ ప్రార్థన, దాంతో ముగించుకుంటాం. భూమాత ప్రత్యక్షమై శ్రీకృష్ణ వారిని ఆయనలోనున్న పరతత్వాన్ని స్తుతిస్తోంది. ఇది లాస్ట్ ఈనాటికి. భూదేవి శ్రీకృష్ణుని స్తుతించుట. చాలా జాగ్రత్తగా నిదానంగా మనసు పెట్టి, ఆమె భూదేవి అంతటి మహాశక్తి ఆ పరబ్రహ్మాన్ని ఏ విధంగా స్తుతిస్తోందో పోతన గారి మనసు ఇక్కడ కనపడుతుంది. అంభోజనాభున కంభోజనేతృణ కంభోజమాలా సమన్వితునకు. ఎన్ని అంభోజాలు పెట్టారు అని చూడండి. అంభోజనాభునకు పద్మము నాభియందు కలిగిన వానికి. పద్మం అంటే ఏమిటి? ప్రాస్పెరిటీ. ఆ ప్రాస్పెరిటీ సృష్టి అనే ప్రాస్పెరిటీ బొడ్డునందు గలదు అంటే సృష్టి అనేది ఆయన నుంచే వచ్చింది అని చెప్పండి. అంభోజనాభునకు అంభోజనేతృనకు అంభోజమాలా సమన్వితునకు. పద్మముల మాల వేసుకుంది. అంభోజపదునకు పాదాలు కూడా అంభోజముల వలనే ఉన్నాయి. అనంత శక్తికి. ఈ శక్తి ఇంత అంత అని పరిమితం లేదు. ఎందుకు? సకల సృష్టికర్త, సకల స్థితికర్త, సకల లయకర్త, సకల సంహారకర్త, సకల భర్త, సకల సర్వజ్ఞ, సర్వవిత్ అని చెప్పేటటువంటి అనంత శక్తికి వాసుదేవునకు అన్నారు. ఏ మాట వేశారండి? వసుదేవుని కుమారుడు వాసుదేవుడు అనేటటువంటి స్థూలార్థం కాకుండా అందరిలోనూ వసించేటటువంటి పరతత్వమైనటువంటి వాసుదేవుడు. ఎక్కడైతే అందరిలోనూ ఉంటాడో అతడు వసుదేవుడు. దేవదేవునకును, దేవతలందరికీ దేవుడే. భక్తులు కోరిన భంగి ఏ రూపైన పొందువానికి. భక్తుడు గజేంద్ర మోక్షంలో ఏనుగు ప్రార్థిస్తే అక్కడ డైరెక్ట్గా వస్తాడు. చిరికింది ఎప్పుడు శంఖ చక్ర యుగం ఉంచేదో ఈ సంధింపడు అనుకుంటున్నాను.
అక్కడ ద్రౌపది గారు ప్రార్థిస్తేనేమో చీరలు ఇచ్చి రక్షిస్తాడు. ఇంకొక చోట కూర్మావతారంలోనేమో మందరగిరిని మీదకెత్తి రక్షిస్తాడు. ఇంకో రాక్షసుడు భూమిని పట్టుకుపోతే చాపు చుట్టేసి ఆయన చంపేసి మళ్ళీ భూమిని మనకిస్తాడు. ఇంకోటి వేదాలను పట్టుకుని పారిపోతే అవన్నీ మళ్ళీ పట్టుకొచ్చిన ఆయన బ్రహ్మ వేదాలు లేకపోతే నువ్వు నీకు జాబ్ లేకుండా అయిపోతుంది అని చెప్పి తీసుకొని ఇస్తాడు. భక్తులు కోరిన భంగి ఏ రూపైన పొందువారికి ఆది పురుషునకును. ఎందుకో ఆది పురుషుడు, ముగ్గురు పురుషులు. ఒకటి ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. 2 రకాల పురుషులు లోకంలో అంటే ప్రకటమై ఉన్నారయ్యా. ఒకడు మనము క్షర పురుషుడు, అక్షర పురుషుడు హిరణ్య గర్భ బ్రహ్మ లేక సృష్టికర్త. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మ ఇత్యుదాహృత. అది పురుషోత్తముడు, ఆది పురుషుడన పురుషోత్తముడు. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమము ఎడయకవయ్యా ఓ నేటిరాయడ పొడగంటిమయ్యా మిమ్ము. ఆ పొడగనడం అంటే ఏంటో తెలుసా? లీలగా తెలిసింది, పూర్తిగా తెలియదా. పొడ పొడ చూచా వాచాగా చూసామా లేదా అన్నట్టు తెలిసింది ఆయనకి అన్నమయ్య. అంటే మనకేంటుందో చూసుకో. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, ఆది పురుషుడు. అఖిల నిదానమై అఖిల నిదానమైన ఆ పూర్ణ విజ్ఞుడైన వానికి. ఇంతెందుకండి, పరమాత్మునకును ధాతగన్న మేటి తండ్రికి అజునికి. ధాతను కన్న మేటి తండ్రి అంటే బ్రహ్మగారికి తండ్రి, బ్రహ్మగారికే తండ్రి అయినటువంటి మేటి తండ్రి. అటువంటి ఆయన పుట్టాడా? పుట్టాడు, పుట్టలేదు. యశోద ఒళ్ళో బాలుడుగా ఉన్నాడు అంటే పుట్టాడు. పరతత్వంగా చూస్తే పుట్టలేదు. పుట్టి పుట్టడు వెన్న దొంగిల పోయి మాయిలు సొచ్చితాన్ పుట్టి అందకరులు పీటలు ఒక ప్రోవిడి ఎక్కిచే పెట్ట జాలక కుండ కిందొక పెద్ద తూట నరించి మీ పట్టి మీ గడ పాల్చేరెల బట్టి త్రావెత్తలో దరి నరపోతన గారు. పుట్టి పుట్టలేదు. అటువంటి అజునికి నీకు వందనంబు నేను నత్తు. నిఖిల భూత రూప నిరుపమయీష పరాపరాత్మ మహిత అమిత చరిత. నీ చరితము ఇది అని చెప్పడానికి మితము కాదు, అమితమైన నీ చరితాన్ని నేను చెప్పలేకుండా ఉన్నాను. అందరం ఒక్కసారి నిలబడి ఈ అంభోజనాథుని స్తోత్రం చేసుకుంటాం. అంభోజనాభునకంభోజనేతృనకు అంభోజమాల సమన్వితునకు అంభోజపదునకు అనంత శక్తికి వాసుదేవునకును దేవదేవునకును భక్తులు గోరిన భంగి ఏ రూపైన పొందువానికి ఆది పురుషునకును అఖిల నిదానమై ఆ పూర్ణ విజ్ఞానుడైన వానికి పరమాత్మునకును ధతగన్నమేటి తండ్రికిన్ అజునికి నీకు వందనంబు నేను నర్తు. నిఖిల భూత రూప నిరుపమయీష పరాపరాత్మ మహిత అమిత చరిత పరాపరాత్మ మహితయమిత చరిత నీకు వందనంబు నేను నర్తు. పోతన్ గారికి మరొక్కసారి వందనం చెప్పుకొని అచ్చపు జుంటితే నియల అచ్చపు జుంటితే నియల ఐందవ బింబ సుధారసాల. ఐందవ బింబము, ఇందు బింబము, చంద్రబింబము యొక్క
సుధారసాల అచ్చపు జుంటితే నియల ఐందవ బింబ సుధారస. జుంటితేనంటే పూదేవి. అచ్చపు జుంటితే నియల ఐందవ బింబ సుధారసాల గోర్వెచ్చని పాల మీగడల. గోరువెచ్చగా ఉన్న పాలు మేగడ పాలు. విచ్చడి కన్నె గులాబీ మొగలన్ అచ్చపు జుంటితే నియల నైందవ బింబ సుధారసాల గోర్వెచ్చని పాల మీగడల విచ్చడి కన్నె గులాబీ మొగలన్ మచ్చరకించు. క్రిందుపరచేటటువంటి మచ్చరకించు అంటే తులనాడేటటువంటి సరిపోని వాటిని అపహాస్యం చేసేట ఈ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి. ఈ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి నీ చట నేర్చినావు పోతయ్యా. నీ వెచ్చట నేర్చినావు సుకవి సుకుమార కళా కళానిధి. సుకుమార కళా కళానిధి అచ్చపు జుంటితే నియల నైందవ బింబ సుధారసాల గోర్వెచ్చని పాల మీగడల విచ్చడి కని గులాబీ మొగలన్ మచ్చరకించు ఈ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి నీ వెచ్చట నేర్చినావు. నీ వెచ్చట నేర్చినావు కుమార ఉదయకు అనేక నమస్కారాలు.